హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి 2026 ఫిబ్రవరి 1 రోజున తీసుకున్నానండి. ఫిబ్రవరి 1న. ఈరోజు మీ అందరికీ తెలిసిందే కదా! ఈరోజైతే పౌర్ణమి అనమాట. పౌర్ణమి స్పెషల్ రోజు. ఇలాంటి స్పెషల్ రోజులకు మనం ఖచ్చితంగా పూజలు చేసుకోకుండా అయితే ఉండలేను. నేనైతే ఖచ్చితంగా మంచిగా గనక ఉన్నాననుకోండి, అదే ఆడవాళ్ళకొచ్చే ప్రాబ్లమ్ లేకుండా ఉన్నాననుకోండి, ఇంకా అందుబాటులో ఉంటే మాత్రం ఖచ్చితంగా పూజలు చేసుకోవడానికి ఇష్టపడతాను. ఇంకా ఈరోజు కూడా నేనైతే పూజ చేసుకోవడానికైతే మెల్లిగానైతే డేనైతే స్టార్ట్ చేసేసాను. ముందుగా అయితే మీ అందరిని కూడా నేను రిక్వెస్ట్‌గా అడుగుతున్నాను. నా వీడియోనైతే పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. అలాగే ఫస్ట్ టైమ్ మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే నా ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. వీడియో లాస్ట్ వరకి చూస్తేనే నేను చెప్పిందైతే మీకు అర్థమవుతది. వీడియో కూడా నచ్చిందా లేదా అనేసి కూడా తెలుస్తదనమాట. సో, మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తారనేసి అయితే కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. మీరిచ్చే లైకు నాకు చాలా సపోర్టివ్‌గా ఉంటుందనమాట. అన్న వండుతుంది రన్న అన్న వండుతుంది రన్న ఏమేం చేస్తూ ఉంది రో పిల్ల ఏమేం చేస్తూ ఉంది కాలు వస్తూ ఉంది రో చాయ్కి నవ్వు అట్లనే పెట్టాలి పాట. కట్ చేస్తుంది, పాలు వస్తుంది, చాయ్ అయ్యింది. అలాగే ఇక్కడ చూసారు కదండీ! మా ఆయనైతే ఎట్లా పాటలు పాడుతున్నాడో. మా ఆయన నిజంగా చెప్తున్నా ఇంట్లో ఉన్నంత సేపు నాకు ఒక చిన్న పిల్లలు సంకలో వేసుకొని ఎట్లా సతాయిస్తా ఉంటారో, సంకలో వేసుకొని ఎట్లా పని జేసుకోవాలనో అట్లా నాకు సతాయిస్తా ఉంటారనమాట. ఇంట్లో ఉన్నంత సేపు నాకు పనే తీరదు. అయితే ఇంకా మొత్తానికి పౌర్ణమి రోజు కదా! తొందరగా పనులన్నీ చేసుకొని పూజ చేసుకుందాం అని చెప్పేసి ముందుగా అయితే మా ఆయనకి టిఫిన్ బాక్స్ కడితే మా ఆయన తీసుకొని వెళ్ళిపోతారని నేనైతే వంటకైతే రెడీ చేసుకుంటున్నాను. ఇంకా ఇక్కడ చూస్తున్నారు గదా! పిట్టలైతే వచ్చి నేను వేసిన ముగ్గునైతే తింటున్నాయి. చెప్పాను కదండీ! నేనైతే ఈ వీటి కోసం అని చెప్పేసి బియ్యపిండితో ముగ్గు వేయడానికి ట్రై చేసి వేశాను. అంటే నాకు ముందుగానే ముగ్గులు బాగా వచ్చు. అయితే బియ్యపిండితో అట్లా సన్నగా లైన్స్ రావాలంటే కొంచెం నిదానంగా వేసుకోవాలయితే లేట్ అయినా పర్వాలేదని చెప్పేసి వాటి కోసమే ముగ్గునైతే బియ్యపిండితో వేయడం ట్రై చేస్తున్నాను. ఇక ఇక్కడ మీకు చూయించిన మందార పూలైతే మా పక్కన చెట్లకైతే కాస్తే తీసుకొచ్చుకున్నాను. ఇంకా చాలా ఉండేవి. కానీ ఎవరో తీసుకెళ్ళిపోయారు. పూజలు స్పెషల్ అంటే ఇక్కడ దగ్గరలో మాత్రం పువ్వులైతే అస్సలు ఉంచరనమాట. ముందుగా తొందరగా తెచ్చుకుంటేనే దొరుకుతాయి. ఈ పౌర్ణమి రోజున ఇట్లా మావిడాకులు గాని, రావి ఆకులు గాని, ఇంకా వేరే ఆకులేవో చెప్పారు. వాటితో ఇంటికి తోరణం కట్టుకుంటే ఇంట్లో అంతా మంచిగా ఉంటది. పాజిటివ్ ఎనర్జీ ఉంటది అని జెప్పేసి అన్నారు. అది కూడా ఫోన్‌లోనే చూసాను యూట్యూబ్‌లో. అయితే నాకు ఇంకా అవేవి దొరకలేదు. మావిడాకులయితే దొరికాయనమాట. తెచ్చుకొని కట్టుకున్నాను. నిజంగా గుమ్మానికి అట్లా మావిడాకులతో అలంకరించుకుంటే చాలా బావుంది గదా! చూడ్డానికి. నాకైతే మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిచ్చింది. అయితే మా ఆయన కోసం తొందరగా వంట చేస్తే తీసుకెళ్ళిపోతారని చెప్పేసి నేను వంట చేసి పెడితే మా ఆయనైతే కరెక్ట్‌గా వెళ్ళే టైంకొచ్చేసి "నాకు అన్నమొద్దు, ఏం కూరలొద్దు, నువ్వే తిను. నువ్వు చేసుకున్నావు గదా! నేనెళ్ళిపోతా. నేను బయట తింటాననేసి" అన్నారు. ఎందుకు అంటే ఆ రోజు సండే రోజొచ్చింది కదండీ! పౌర్ణమి అయితే ఇంకా మా ఆయన సండే అయితే ఖచ్చితంగా నీసు తినంది ఉండరనమాట. అయితే ఇంట్లో వచ్చేసి నేను తినకూడదంట ఈరోజు. తినకుండా ఉంటే మంచిదంట. అందుకని జెప్పేసి నేను చెయ్యట్లేదు. నువ్వైతే ఇదే తిని ఉండు అని జెప్పేసి అన్నాను. అయితే "ఆహా! నా వల్ల కాదు" అని చెప్పేసి మా ఆయనైతే వెళ్ళిపోయారు. కానీ బయట గూడా నీసయితే ఏం తినలేదంట. నా మాట అయితే వింటున్నారు ఈ మధ్యన మా ఆయన ఇలాంటి విషయంలో. అంటే మా ఆయనకి నాన్ వెజ్ తినాలి అనిపించినప్పుడు ఖచ్చితంగా ఎవరు చెప్పినా కాంప్రమైజ్ కాడు. ఖచ్చితంగా తినేస్తాడు. అయితే ఇంకా ఇలాంటి పూజల టైంలో వినడం నాకైతే చాలా సంతోషాన్నిస్తుంది. మొత్తానికైతే ఇంకా బాక్స్ తీసుకొని పోను అనేసరికి నాకు కోపమొచ్చింది. అంటే మా ఆయన బాక్స్ తీసుకోనని ముందే చెప్పి ఉంటే నా పని ఇంకొంచెం తొందరగా అయ్యేది కదా! అని చెప్పేసి అనుకున్నాను. ఏం చేస్తాను చెప్పండి. మా ఆయన ఇంక వినలేదు. తీసుకెళ్ళకుండానే వెళ్ళిపోయారు. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత అయితే పూజ చేసుకున్న తర్వాత ఇంకా వాటర్ కూడా వచ్చాయి. వాటర్ పట్టేసుకున్న తర్వాత బట్టలన్నీ కూడా ఉతికేసి ఆరబెట్టేసాను. ఇక్కడొచ్చేసి నేను ఆరిన బట్టల్ని తీస్తున్నాను.
ఇక ఇక్కడైతే పక్కన అక్క వాళ్ళందరం కలిసి ముందు రోజైతే మేము చిలుకూరు వెళ్ళాలని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాము. కానీ ఏమైందంటే నలుగురిలో ఇద్దరమైతే రాము మేము మాకంత ఓపిక లేదని చెప్పేసామనమాట. అంటే నేను ఇంకా ఇంకొక అక్క అన్నమాట. అయితే అవునా మీరు రారా అని జెప్పేసి ఇద్దరు అక్క వాళ్ళు గూడా డ్రాప్ అయిపోయారనమాట. తర్వాతయితే మరుసటి రోజు అనుకోకుండా ఇంకా పౌర్ణమికి పొద్దున్నే వేరే వాళ్ళు చుట్టాలొచ్చేసి పెద్దమ్మ గుడికి వెళ్ళాలని చెప్పేసి అన్నారని, ఇంకా అనుకోకుండా అక్క వాళ్ళైతే ప్రయాణమైపోయారు. ఇంకా వాళ్ళ కాడికైతే వెళ్ళిపోయారు. నన్నైతే అడగలేదు. అడిగినా గూడా నేనింక వెళ్ళేదాన్ని కాదేమో. అంటే వాళ్ళంతా చుట్టాలతో కలిసి వెళ్తున్నారన్నమాట. మనం ఎందుకులే అనుకుంటాం కదా! ఇంకా నేనైతే ఇంక మామూలుగా ఇంట్లోనే అయితే పూజనైతే అట్లా చేసుకొని ప్రశాంతంగానైతే ఇంట్లోనే మొక్కుకున్నాను. ఇక్కడైతే ఏం జేస్తున్నానంటే నువ్వులు లడ్డూలు చేద్దామని చెప్పేసి రెడీ చేసుకుంటున్నాను. నాకైతే పక్కన మా ఫ్రెండ్ అక్క అనుకోండి. ఆ అక్క అయితే ఏమైంది సమ్మక్క సారక్కది బంగారం ఉంటది కదండీ! అది అందరికి ప్రసాదంగా పంచుతారు కదా! బెల్లంని అంట బంగారం అని చెప్పేసి అదే చెప్తున్నాను. అయితే అదైతే మాకు ప్రసాదంగా ఇచ్చింది. అయితే దాన్ని ఎట్లా తినాలి? ఏం జేసుకోవాలని జెప్పేసి ఐడియా రాలేదు. మా ఆయన వచ్చేసి అన్నాడు, "నువ్వులతోటి లడ్డు చేసి పెట్టు తిందాము. నువ్వుల లడ్డు తింటే గూడా మనకి మంచిదంట" అని చెప్పేసి మా ఆయననే గుర్తుకు చేశారు. అది అంటే నిజంగా మా ఆయన ఎప్పుడు బండి నడిపి వస్తూ ఉంటారు కదా! ఇంకా చాలా ఎనర్జీ ఉండాలి. అయితే దాంతో పాటుగా ఆయన కాళ్ళు, చేతులు గూడా లాగుతా ఉంటాయని జెప్పేసి అన్ అన్ అంటారనమాట. అట్లా అనడానికి కారణమైతే నాకు తెలిసి మా ఆయనైతే చిన్నప్పుడైతే వాళ్ళ అమ్మ పాలైతే తాగలేదంట. అంటే మా అత్తయ్యకి పాలు పడలేదంట. అందుకే అనుకుంటాను. మా ఆయన ఎప్పుడు గూడా కాళ్ళు గుంజుతున్నాయి, చేతులు గుంజుతున్నాయి అనేసి అంటారు. అంటే నేను అమ్మ పాలు తాగిన నేనే గుంజుతున్నాయి అని అంటానంటే, ఆయన ఇంకా తాగలేదంట. అసలకి ఎట్లుంటది చెప్పండి. తల్లిపాలు తాగితే చిన్నప్పుడు పిల్లలు నిజంగా చాలా గట్టిగా ఉంటారంట. అయితే ఇంకా మా ఆయన అట్లా అన్నప్పుడల్లా నాకు చాలా బాధ అనిపిస్తది. అందుకే మా ఆయన ఎప్పుడైనా సరే కాళ్ళొత్తు, చేతులొత్తు అంటే నేను ఒత్తుతాననమాట. కొద్దిసేపైనా సరే నాకు ఓపిక లేకపోయినా కొంచెం సేపైనా ఒత్తి వదిలిపెట్టేస్తాను. అందుకని చెప్పేసి ఇంకా నువ్వులనైతే తెచ్చుకున్నాను. నువ్వుల్ని తెచ్చుకొని దాంతో పాటుగా కొన్ని పల్లీలను గూడా తీసుకొచ్చాననమాట. అంటే మొత్తం నువ్వులే అంటే నువ్వులు స ఎక్కువ రేటున్నాయి. ఇంకా కొన్ని పల్లీలు గూడా కలిపితే పల్లీలు గూడా మంచిదే గదా! తింటే అని జెప్పేసి పల్లీలనైతే ముందుగా వేడి చేసుకుంటున్నాను. ఆ తర్వాతయితే నువ్వుల్ని కూడా పోసి వేడి చేసుకొని కాసేపు చల్లారేంత వరకైతే అలాగ పక్కన పెట్టేసుకొని పల్లీలనైతే పొట్టంతా తీసుకున్న తర్వాత పల్లీల పొడినైతే మిక్సీ చేసి పెట్టుకొని, ఇంకా ముందుగా బెల్లాన్ని గూడా తురిమి పెట్టుకున్నాను. బెల్లం అయితే కేజీ అంత గడ్డనైతే ఇచ్చారనమాట అక్క అయితే. ఇంకా అంత లడ్డూలు ఒకటేసారి చేయాలంటే ఇబ్బంది కదా! అని చెప్పేసి నేనైతే కొంచెమే తీసుకొచ్చాను నువ్వులు అయితే. పావు కిలో నువ్వులకి మళ్ళీ పావు కిలోలో సగం అంతా పల్లీలు తీసుకొచ్చాను. అవి 2 కలిపి చేద్దాం ఒకసారి ఫస్ట్. అవి మంచిగా అయిపోయిన తర్వాత మళ్ళీ కొన్ని చేసుకుందాం అని జెప్పేసి కొంచెం కొంచెంగా బెల్లాన్ని తీసుకొని ఇవన్నీ గూడా కలుపుకొనైతే 2 కలిపి మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇంకా నువ్వుల ఉండలనైతే చుట్టుకున్నాను. ఇక్కడైతే నేను మీ అందరితో ఒక విషయాన్నయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మనం ఇంట్లో ఉండి ఆడవాళ్ళం జర్నీ చేసి ఒక్క రోజులో ఇంటికొచ్చిన వెంటనే గూడా తెగ అలసిపోయినట్టుగా అయిపోతుంది ప్రాణం. అంటే నిజంగానే జర్నీ చేస్తే చాలా అలసిపోతా ఉంటాం కదా! ఇంకా ఇంట్లో ఉండి అయినా ఎంత పనైనా చేసుకుంటాం. లేదంటే ఒక కూలి పనికి వచ్చినా గూడా అంతగా అలసిపోం గానీ, ఒక్కరోజు జర్నీ చేసినామంటే మాత్రం చాలా ఇదిగా అనిపిస్తా ఉంటది. నీరసంగా, డల్‌గా ఈ ఇదైపోతాము. అలాంటిది మనం ఇంట్లో ఉండి అట్లా అంటే ఇంకా మా ఆయన రోజు ఆటో డ్రైవర్ కదండీ! రోజు డ్రైవింగ్ చేస్తారు. నాకైతే చాలా ఇదనిపిస్తది. నిజంగా రోడ్ల మీద ఆ దుమ్ముకి, ఆ రోడ్డులో మీద వచ్చే బ్రేక్ కట్టలకి ఎగిరేస్తూ ఎంతగానో అలసిపోతారబ్బా! అనిపిస్తా ఉంటదనమాట రోజు బండి నడిపొస్తే. ఎందుకంటే నేను దగ్గరుండి చూసాను కదా! చాలా సార్లు మేము ఆటోలో ఊరికెళ్ళినప్పుడైనా సరే నన్ను మా ఆయన ఎక్కడికైనా తీసుకెళ్ళినప్పుడు ట్రాఫిక్‌లో వెళ్తుంటే అసలు ఆ పొగకి, సౌండ్‌కి ఎంత విసుగొస్తదంటే చాలా విసుగొస్తది. ఇంకా మా ఆయన రోజు అట్లా చేస్తా ఉంటాడు కదా! అందుకని చెప్పేసి నాకు చాలా అంటే చాలా కేర్‌గా చూసుకోవాలనిపిస్తది. ఈ ఒక్క విషయంలో మాత్రం
అందుకని జెప్పేసి ఇంకా మా ఆయన ఏదైనా చెప్పారంటే మాత్రం నేను ఖచ్చితంగా ఫాలో అయిపోతాను, చేస్తాను. ఆయన చెప్పకుండా గూడా నేను గూడా ఆలోచిస్తాననమాట. అందుకే మా ఆయన తినే ప్రతి అన్నమైనా సరే, ఏదైనా సరే గానీ ఆయన ఇష్టంగా కడుపు నిండా తింటేనే నేను గూడా ఎక్కువగా సంతోషిస్తాను. నాకు చాలా సంతోషం అనిపిస్తది. ఇలాగా చిన్న చిన్న విషయాల్లో అయితే నేను జాగ్రత్త పడుతూ ఉంటాను. ఇలా బయట బండ్లు నడిపే వాళ్ళకి నిజంగా ఈ బెల్లం అయితే చాలా మంచిగా ఉపయోగపడతది. నాకు తెలిసినంత వరకైతే. అంటే నేను కొన్ని కొన్ని వీడియోస్‌లో చూసాను. బయట చెప్పడం గూడా విన్నాననమాట. అంటే ఈ బెల్లం అనేది మన లోపల డస్ట్ దుమ్ము ఉంటది కదా! దుమ్మునైనా గానీ ఇంకా చాలామంది బీడీలు తాగుతా ఉంటారు, సిగరెట్లు తాగుతా ఉంటారు, మందు గూడా తాగుతారు గదా! వాళ్ళకైతే ఈ బెల్లం అనేది మొత్తం ఎదలో పట్టేసిన దుమ్మునంతా గూడా కరిగించేసి, పగలగొట్టేసి తీసేస్తదంట. మామూలుగా గూడా మనం ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తుంటారు గదా! బెల్లం ముక్కని రోజుకు ఇంత చొప్పున తింటే బావుంటది పరిగడుపున అని చెప్పేసి. మనం అంతగా అయితే తినము. ఇట్లా లడ్డూలు చేసుకొని తినడం నిజంగా చాలా బెస్ట్ అనిపిచ్చింది. ఈసారి కొన్ని లడ్డూలు చేస్తున్నాను గానీ, ఇంకా ఇవి అయిపోతే మాత్రం మళ్ళీ ఖచ్చితంగా చేయడానికే ట్రై జేస్తాను. ఎందుకంటే ఇట్లా లడ్డూల రూపంలో తినడానికి పిల్లలు గూడా ఇష్టపడతారు గదా! మెయిన్‌గా నాకు కూడా బాగా ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు తొందరగా చిన్న ఏజ్‌లో పిల్లలయిపోయి ఆ పిల్లలు గూడా ముగ్గురు అన్నమాట. ముగ్గురికి పాలిచ్చి అన్నీ జేసి ఇదైపోయాను గదా! నాకు కూడా నడుము నొప్పి, అన్ని కాళ్ళు చేతులు లాగడం అయితే ఉంటాయి ఎప్పుడు గూడా. ఇవి తింటే బెటర్‌గా ఉంటదని జెప్పేసి డాక్టర్లు గూడా అంటారు. ఇంకా అందుకని జెప్పేసి ఈ కొన్ని అయిపోయిన తర్వాత మళ్ళీ గూడా నెక్స్ట్ టైమ్ ట్రై జేసి ఖచ్చితంగా ఎక్కువ చేసుకొని రోజుకొకటైనా తినాలనేసైతే గట్టిగా అనుకుంటున్నాను. ఇంకా దీంతో పాటుగా ఇంకొక విషయాన్ని గూడా చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదండీ మిక్సీ అయితే, ఈ మిక్సీని మేమైతే ఎప్పుడు కొనుక్కున్నామంటే, మా పెద్ద పాప చిన్న పాపగా ఉన్నదనమాట. అంటే 3 మంత్స్, 5 మంత్స్ అట్లా ఉన్నది. నాకంత గుర్తుకు లేదు. ఆ టైంలో కొనుక్కున్న మిక్సీ అండి. ఈ మిక్సీ అయితే చాలా చాలా రోజులు బాగా వచ్చింది. ఈ మధ్యన కొంచెం కొంచెం చిన్న చిన్న రిపేర్‌లొచ్చి ఆగిపోయింది కానీ, ఇంకా రిపేర్‌లు చేయించుకొని మళ్ళీ దాన్నే యూజ్ చేస్తున్నాననమాట నేను. ఎందుకింత ప్రత్యేకించి దీని గురించి చెప్తున్నానంటే, నిజంగా చెప్తున్నాను. మా ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు కూడాను మా ఆయన కష్టార్జితం అండి. మా ఆయన ఇంకా నేను కూడా అనుకోండి. నేను తక్కువ కానీ ఎక్కువగా మా ఆయననే కష్టపడ్డారు. అంటే ప్రతి వస్తువు గూడా మాకెవ్వరు గూడా ఇవ్వలేదు. అంటే అత్త వాళ్ళ గాని, ఇంకెవరు గాని ఇయ్యలేదనమాట. మొత్తం ప్రతి ఒక్కటి మా ఆయన స్వతహా కష్టంతో చేసి కొనుక్కున్నాము. అందుకే నాకు మా ఇంట్లో ఉండే వస్తువులు ఎప్పుడైనా వాడినప్పుడు గాని, లేదంటే చూసినప్పుడు గూడా అప్పుడప్పుడు నన్ను నా పాత విషయాలనైతే గుర్తు చేసుకుంటే నాకు అదో రకమైన ఫీలింగొస్తది. ఎవ్వరి సపోర్ట్ లేకుండా, ఎవరి సహాయం లేకుండా మేమిక్కడి వరకొచ్చి, ఇలా మీ ముందర ఉన్నామంటే నిజంగా నాకు తెలిసినంత వరకైతే నాకైతే దేవుడి ఆశీర్వాదం అని ముందుగా అనుకుంటాను. ఆ తర్వాతయితే మా అమ్మ ఆశీర్వాదం గూడా అనుకుంటాను. అంటే మా అమ్మ కొంచెం మాకు సపోర్ట్ చేసి మమ్మల్ని ఇక్కడి వరకైతే తీసుకొచ్చింది. తర్వాతయితే దేవుడనే నమ్ముతాను నేను. ఇంకా ఒకప్పుడు ఇప్పుడు లైఫ్‌కి చాలా చేంజ్ ఉందన్నమాట. నిజంగా నేను ఇక్కడి వరకొస్తానా, ఇట్లా బ్రతుకుతానా, ఇన్ని రోజులని ఆశలే లేకపోయిండే నాకైతే అస్సలు. నిజం చెప్పాలంటే అంత బాధలు, అన్ని కష్టాలు, అన్ని ఎన్ని రోజులు ఏడుపులో ఉన్నాయన్నమాట మా జీవితం వెనకాల. అవన్నీ దాటుకొని ఇక్కడి వరకొచ్చి ఇట్లా మీ ముందయితే ఇప్పుడు వీడియోస్ చేస్తున్నాను. వీటన్నింటి వెనకాల ఒక పెద్ద స్టోరీ ఉంది. కుదిరితే నెక్స్ట్ టైమ్ మరొక వీడియోలో అయితే షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. అందుకని జెప్పేసే నాకు మా ఆయనంటే కొంచెం కేర్ ఎక్కువ అన్నమాట. అంటే కేర్ అని కాదండి నిజం జెప్తున్నా. అదైతే ప్రేమ. మా ఆయనంటే నాకు చాలా ఇష్టం. ఆహ్, నాకు మా ఆయనకి నేను తప్ప మాకింకెవ్వరు లేరనుకోని మా జీవితాన్నయితే స్టార్ట్ చేశాము. అలా స్టార్ట్ చేసిన మా జీవితంలోకైతే మా ముగ్గురు పిల్లలొచ్చేసారు. ఇంకా ఇప్పుడైతే మా చిన్న ఈ కుటుంబమే మొత్తం మాకంతా గూడా. నిజంగా చెప్తున్నాను. మనం ఎవరమైనా సరే గానీ కష్టాల్లో ఉన్నప్పుడు ఎవ్వరు గూడా మనల్ని దగ్గరికి తీసుకొని ఇది చేయరనమాట. అన్నీ అయిపోయి అంతా మనం మంచిగా ఉన్నాము అంటేనే మనల్ని దగ్గరికి తీసి ఇది చేస్తారు. అలాంటి రోజులున్నాయి ఇప్పుడు. ఇంకా అందుకే చెప్తున్నాను. ఎవ్వరి సపోర్ట్ లేకుండా, ఎవ్వరిది ఏది తీసుకోకుండా, కనీసం మాట ధైర్యం కూడా లేకుండా బ్రతికి ఉండి చేసుకోవాలంటే కష్టమే కదా! మనకు మనమే చేసుకొని ధైర్యం చేసుకొని బ్రతకడం అంటే కష్టం.
అలాగా నాకు మా ఆయన చాలా ధైర్యాన్నిచ్చారు. ఇక్కడి వరకు నేను ఉండి చేసుకోవడానికి. ఫస్ట్ అయితే మా ఆయన కారణం. తర్వాత అమ్మ. ఇప్పుడైతే నాకు మా కుటుంబం తప్పితే ఇంకా వేరే ఏది కూడా అంతగా ఇది చేయను. ఫస్ట్ మన ఫ్యామిలీకి మనం సపోర్ట్ చేసుకోవాలి. తర్వాతనే ఇంకెవరినైనా కూడా చూడాలన్నమాట. ఇక ఈ లడ్డూలు చుట్టడానికైతే మొత్తం అన్నీ గూడా రెడీ చేసి పెట్టేసానబ్బా! ఇంకా లడ్డూలైతే నిజంగా చెప్తున్నా చాలా మంచిగొచ్చాయి. ఈ నువ్వులల్లో ఆయిలు ఉంటది గదా! నిజంగా అందుకని జెప్పేసి నేను 2 నెయ్యి ప్యాకెట్లు గూడా తెచ్చాను. కలిపి ఉండలు చుడదామని గానీ, అవేవి అవసరం లేకుండానే లడ్డూలైతే చాలా బాగొచ్చాయి. ఇంకా తిన్న తర్వాత గూడా నిజంగా ఇంకా తినాలనిపిచ్చింది. నాకు స్వీట్ అంటే అంతగా ఇష్టం ఉండదు. అయితే ఒకటి తిన్న తర్వాత ఇంకా చాలా అనిపిస్తదనుకుంటే, ఒకటి తిన్నాక మళ్ళా ఇంకొకటి గూడా తినాలనిపిచ్చింది. లడ్డూలైతే అంత టేస్టీగా వచ్చాయన్నమాట. మీరు కూడా ఈజీగా అయిపోతాయి నిజంగా. పిల్లలకి ఎవరికైనా చేయాలనుకుంటే ఈజీగా చేసుకోవచ్చు. చేసి పెట్టేసేయండి. మా పిల్లలు లేనందుకు నిజంగా ఫీల్ అయిపోతున్నాను. ఇలాంటివి చేసినప్పుడు మా బాబు ఉంటే మాత్రం వాడొక్క రోజులోనే మొత్తం అన్నీ అయిపోగొట్టేస్తాడనమాట. మా వాడికి అంత ఇష్టము. ఈసారి ఊరెళ్ళేటప్పుడైతే మా పిల్లలకి చేసుకెళ్ళడానికి ట్రై చేయాలి. ఓకే ఫ్రెండ్స్. ఇంకా వీడియో అయితే ఇంతే అబ్బా! వీడియో నచ్చిందనుకుంటున్నాను. నచ్చిందా లేదా అనేసి కామెంట్ చేసి చెప్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. బాయ్.